అధ్యక్షత వహిస్తున్న బాలాచారి గారు, వేదిక మీద ఉన్న సాహితీ మిత్రులు, సభలో ఉన్న సాహితీ మిత్రులు అందరికీ నమస్కారం. ఈ గంగదీపం ఆవిష్కరణ సభలో మాట్లాడడానికి నాకు అవకాశం ఇవ్వడం నిజంగా అరుదైన అవకాశం, చాలా నేను గర్వించే అవకాశం. ఎందుకంటే దళిత కథ తెలుగులో చిరకాలంగా ఉన్నప్పటికీ ఇప్పటికీ దళిత కథకు రావాల్సినంత గౌరవం రావడం లేదు, దాని సముచిత స్థానం దానికి దక్కడం లేదు. అటువంటి సందర్భంలో దళిత కథను సంకలనం చేయాలి అనే ఒక సంకల్పంతో 5 సంవత్సరాలుగా ఇప్పటికీ 4 సంపుటాలు వేశారు. ఆ 4 సంపుటాలతో పాటు ఇప్పుడు 5వ సంపుటం గండదీపం వెలువరిస్తున్నారు. ఈ 3 సంపాదకులు సిద్ధింకి యాదగిరి, గుడిపల్లి నిరంజన్, కప్పెట ఓదయ్య, జంబూ సాహితీని మొట్టమొదట అభినందించవలసి ఉంది. తెలుగు సమాజం తరఫున కృతజ్ఞత చెప్పవలసి ఉంది. ఎందుకంటే ఇతర అన్ని సమూహాల జీవితాల గురించి చాలా విని ఉన్నాము. వాళ్ళ సమాజంలో వాళ్లకు దక్కవలసిన వాటా కన్నా చాలా ఎక్కువ వాటా దక్కింది. ముఖ్యంగా అగ్రవర్ణాలు అనబడి, నిజానికి అగ్రమేమి కాదు, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, కానీ అగ్రవర్ణాలు అనే ఒక మాటతో వాళ్లకు లేని గౌరవాన్ని ఆపాదించడం జరిగింది. ఆధిపత్య వర్గాలు, ఈ ఆధిపత్య వర్గాలు సమాజంలో అత్యల్ప సంఖ్యాకులైనప్పటికీ వాళ్ళ సంపద మీద వాళ్ళ గుత్తాధిపత్యం వల్ల కళ మీద, సంస్కృతి మీద, విద్య మీద వాళ్ళు గుత్తాధిపత్యం తెచ్చుకున్నారు. ఆ గుత్తాధిపత్యంతో తమదే సంస్కృతి అని, తమదే సాహిత్యం అని, తమదే కళ అని ప్రచారం చేస్తూ వచ్చారు. నిజానికి అత్యధిక సంఖ్యాకులైన 85%, 90%, ప్రత్యేకించి భారత సమాజంలో మనుస్మృతి స్పష్టంగా వీళ్ళు కేవలం సేవ చేయడానికి పుట్టారు, వీళ్ళు విద్యకు అర్హులు గారు, వీళ్ళు ఆయుధ ధారణకు అర్హులు గారు, వీళ్ళు సంపదకు అర్హులు గారు అని 85% మందిని అంచుల్లోకి దోసేసింది. మార్జినల్ అని అంటున్నాం మనం. నిజానికి ఈ మార్జినల్ అనేది ఎవరు మార్జినల్లోకి దోసేశారు? ఎవరు అసలు సెంట్రల్ స్టేజ్లో ఉండవలసిన వాళ్ళు, ఎవరు మార్జిన్లో ఉండవలసిన వాళ్ళు? తలకిందుల వాతావరణం ఒకటి నడుస్తూ ఉన్నది, తలకిందుల సంస్కృతి నడుస్తూ ఉన్నది. ఈ సంస్కృతి వల్ల కొన్ని వర్గాలకు విద్య పొందడానికే వీలు లేదు అని అది కేవలం బ్రాహ్మణులు సృష్టించారు అని ఇవాళ మనం అనుకుంటూ ఉండవచ్చు. కానీ బ్రాహ్మణులు సృష్టించిన పుస్తకాలలో అది భగవాను వాచ అని చెప్పారు. బహుశా ఇంకా ఏ దేవుడు మనుషులందరూ తన బిడ్డలు అనుకుంటాడు, మనుషులందరూ సమానం అనుకుంటాడు. కానీ హిందూ ధర్మం మాత్రమే, బ్రాహ్మణ్యం తయారు చేసిన హిందూ ధర్మం మాత్రమే భగవంతుడి నోటనే అసమానత సహజం, నేనే సృజించాను, మనుషులను అసమానంగా నేను సృజించాను అని భగవాను వాచ. అటువంటి భగవంతుడు ఎట్లా ఉంటాడు? సమానత్వానికి వ్యతిరేకమైన భగవంతుడు ఎట్లా ఉంటాడు? భగవంతుడు అందరికీ సమానం కావాలి కదా. ఎట్లాగైతే ఇవాళ చట్టం అందరికీ సమానం అంటున్నాము, భగవంతుడు అట్లా సమానం కావాలి కదా. కానీ భారత సమాజం, హిందూ బ్రాహ్మణీయ సమాజం ఒక ఉద్దేశపూర్వకంగా గ్రేడెడ్ హైరార్కీ, నిచ్చెన మెట్ల వ్యవస్థను పైనుంచి కింది వరకు వేరు అరల్లో ఉంటారు. ఈ అరలు మారడానికి వీల్లేదు. వర్టికల్ డివిజన్, కనీసం ఒక హారిజాంటల్ డివిజన్ చేస్తే వేరే రకంగా ఉంటుంది, వర్టికల్ డివిజన్ చేసి మారడానికి వీల్లేదు. ఈ మారడానికి వీల్లేదనడంలో నిచ్చెన మెట్లలో ఉన్న ప్రతి మెట్టుకి నా కింద ఒకడున్నాడు కాబట్టి ఇది అట్టడుగు అని మీరు ఎంత దూరం పోయినా మళ్ళీ వాళ్ళ కింద ఇంకొకళ్ళు ఉన్నారు, వాళ్ళకు ఆశ్రిత కులాలు ఉన్నారు, వాళ్ళకు పూజా కులాలు ఉన్నారు, వాళ్ళ దగ్గర భిక్షుక వృత్తి చేసే కులాలు ఉన్నారు. మనుధర్మం ఈ సమాజాన్ని ఎంతగా విభజించి, ఎంతగా కలుషితం చేసి, ఎంతగా అమానుషం చేసిందంటే, ఈ అమానుషత్వం సరే భౌతిక స్థితిలో సమాజంలో ఉంటే ఉన్నది, సాహిత్యంలో కళలో ఉండవచ్చునా? మానవ మేధ అనేది సృజనాత్మకమైనది కదా.
మానవ మీద గొప్ప ఊహలు చేస్తుంది కదా, ఆ గొప్ప ఊహల వల్లనే మానవ సమాజ పరిణామం ఇంత జరిగింది కదా. కానీ కొందరు మనుషుల ఊహాశక్తి, కొందరు మనుషుల సృజనాత్మక శక్తి, కొందరు మనుషుల వ్యక్తీకరణ శక్తి మీద అనేక అవరోధాలు గురించి. ఈ వ్యక్తీకరణ శక్తి ఉండడానికే వీల్లేదు, వ్యక్తీకరణ శక్తికి దారి తీసే విద్య ఉండడానికే వీల్లేదు. ఇటువంటి సమాజం కొన్ని వేల ఏళ్ళు గడిచిన తర్వాత అయితే సృజనాత్మకత అవరోధాలు పెడితే ఆగిపోతుందా? ఒక వెల్లువకు అడ్డుకట్టలు కడితే ఆనకట్టలు కడితే ఆగిపోతుందా? ఆనకట్టలను కూలుదలసి వస్తుంది. అందువల్ల ఆ కింది వర్గాలు అనబడే వర్గాలలో, నిజమైన శ్రామిక వర్గాలలో, ఉత్పత్తి కులాలలో అత్యద్భుతమైన కళా సాహిత్యాలు, సంస్కృతులు ఆవిర్భవించాయి. మౌఖిక సాహిత్యం ఉంది. విద్య లేదు కాబట్టి, లిఖిత శక్తి లేదు కాబట్టి, వ్యక్తీకరణ ఆపలేవు నువ్వు. కాబట్టి వ్యక్తీకరణ వచ్చింది. అందువలనే ఇవాళకి చూడండి, మీరు కళాకారులు తీసుకుంటే తెలుగు సమాజంలో తీసుకోండి, కళాకారులలో 90% దళిత అణగారిన కులాల నుంచి విప్లవ సాహిత్యోద్యమైన, అభ్యుదయ సాహిత్యోద్యమైన, లేదా ఆ తర్వాత వచ్చిన అనేక ఉద్యమాలైన దళిత సాహిత్య సాంస్కృతిక కళా కార్యకర్తలే ఒక శిఖరాయమానమైన స్థితిలో ఉన్నారు. ఇటువంటి స్థితిలో కథకి ఏం జరిగింది? ఇది ఒక ప్రధానమైన చర్చ. కథలు రాసిన వాళ్ళు ఎప్పుడో శ్రీనివాస్ చాలా పరిశోధన చేస్తున్నాడు, ఎంతనో తవ్వి తీస్తున్నాడు. కథ బహుశా 20 తొలి రోజుల నుంచి దళిత కథ ఉంది. అయినప్పటికీ మీరు ఏ ప్రధానమైన తెలుగు ప్రామాణిక కథా సంపుటం తీసుకోండి, సంకలనం తీసుకోండి, 1990ల వరకు లేదా కారంచేడు వరకు, చుండూరు వరకు దళిత కథకులు ఉన్నారు అని ఒక స్పృహ కూడా లేని స్థితిలో, ఒకవేళ ఉంటే ఎక్కడైనా వాళ్ళు ఫుట్నోట్లో ఉండే స్థితిలో, ఎవరో ఒకళ్ళు ఉంటే వాళ్ళు ప్రతిభావంతులు కనుక ఉన్నారు అనే స్థితిలో ఎట్లా జరుగుతుంది? ఇది 115% ఉన్నవాళ్ళు మొత్తం వ్యక్తీకరణలో 15% కాదు, 5% కాదు, 1% కూడా ఉన్నప్పుడు ఎట్లా ఉంటారు? ఇది అసాధ్యమైన విషయం కదా. కానీ ఈ అసాధ్యమైన విషయమే సహజమైన విషయంగా సమాజంలో జరిగిపోతూ వచ్చింది. సంకలనాలు ప్రారంభమైన తర్వాత, ఏడాదికి సంకలనాలు ప్రారంభమైన తర్వాత ఒకటో రెండో ఈ అనాదృత వర్గాల కథలు, అనాదృత ప్రాంతాల కథలు, అణగారిన ప్రాంతాలు, అణిచి వేయబడిన ప్రాంతాల కథలు వచ్చిన తర్వాత ప్రశ్నలు వచ్చాయి. నవీన్ కూడా అటువంటి ప్రశ్నలు ఎదుర్కొన్నాడు, మా తెలంగాణ కథలు ఎందుకు లేవు అని. దానికి మార్పులు చేర్పులు జరిగాయి. మొత్తానికి ఒక సమాజంలో మదనం ప్రారంభమైంది. ఈ మదనం వల్ల ప్రత్యేకించి ఈ మదనం సాహిత్య లోకంలోది మాత్రమే కాదు, కళలోకంలోది మాత్రమే కాదు, ఈ మదనం రాజకీయ ఆర్థిక రంగంలో జరిగింది. ఈ మదనం 1956లో పెద్ద మనుషుల ఒప్పందం అంటూ రాసుకొని మా వాటా మాకు ఇవ్వవలసిన తర్వాత ఎందుకు ఆ వాటా దక్కలేదు అని 12 ఏళ్ల తర్వాత ఒక పోరాటం వచ్చింది. మీరు ఆ వాటా ఇవ్వకపోతే మాకు రాష్ట్రమే కావాలి అన్నాం. అది కూడా అణచివేతకు గురై ఆగిపోయింది. మళ్ళీ ఒక 20 ఏళ్ల తర్వాత 30 ఏళ్ల తర్వాత ఆ ఉద్యమం ప్రారంభమై, ఆ ఉద్యమ క్రమంలో మళ్ళీ ఒకసారి మా సాహిత్యం ఏమిటి, మా కళ ఏమిటి, మా సంస్కృతి ఏమిటి, మా చరిత్ర ఏమిటి కవి తీయడం ప్రారంభమైంది. ఎప్పటిప్పటి కథలు మళ్ళీ పైకి వచ్చాయి. తెలంగాణ సాహిత్య సాంప్రదాయం ఎంత గొప్పదో బయటకు వచ్చింది. సరిగ్గా అదే సమయంలో ఈ ప్రాంతీయవాద అస్తిత్వం గురించి, ప్రాంతీయవాద సాహిత్యం గురించి చర్చ జరుగుతున్న సందర్భంలోనే మిగిలిన అనేక ఉద్యమాలు, ఒక స్త్రీవాద ఉద్యమం కావచ్చు, ఒక దళితవాద ఉద్యమం కావచ్చు, ఒక బహుజన ఉద్యమం కావచ్చు, ఒక మైనారిటీ ఉద్యమం కావచ్చు, ఆ ఉద్యమాలన్నీ రావడం ప్రారంభం. ఇవన్నీ కూడా రాజకీయాల్లో వచ్చినవి లేదా రాజకీయ ఆర్థిక వాటా కోసం వచ్చినవి. కానీ అదే సమయంలో అవి సహజంగా సాహిత్యంలోకి, కళలోకి, సంస్కృతిలోకి ప్రవేశించాయి. అందువల్లనే 1990ల తర్వాత, 2000ల తర్వాత ఈ అన్ని వర్గాల నుంచి స్త్రీవాద సాహిత్యం కోసం ప్రత్యేకంగా వెతకడం ప్రారంభమైంది. స్త్రీవాద సంకలనాలు ప్రారంభమయ్యాయి, మైనారిటీవాద సంకలనాలు ప్రారంభమయ్యాయి. సరే, ప్రాంతీయవాద ఉద్యమం సాగుతుంది, ప్రాంతీయవాద సంకలనాలు వచ్చాయి, బహుజన సంకలనాలు వచ్చాయి, దళిత సంకలనాలు వచ్చాయి. బహుశా అందులో జంబూ సాహితీ ఈ సాంప్రదాయానికి, వారసత్వానికి
కొనసాగింపుగా మిగిలిన వాళ్ళందరూ 20 ఏళ్ల కింద, 15 ఏళ్ల కింద, 25 ఏళ్ల కింద మొదలైతే 5 ఏళ్ల కింద విడుదల. ఇది చాలా తెలుగు సాహిత్యానికి సంబంధించినంత వరకు ఒక అద్భుతమైన మైలురాయి అని అన్నారు. ఇది తప్పనిసరిగా ఆహ్వానించవలసింది, గౌరవించవలసింది. ఇందులో లోపాలు లేవా, ఉండవా అంటే తప్పకుండా ఉంటాయి. వాటి గురించి కూడా చర్చించవచ్చు, బహిరంగంగా చర్చించవచ్చు లేదా అంతర్గతంగా చర్చించవచ్చు. కానీ ప్రయత్నం దానికదే గొప్పది. ఈ ప్రయత్నం చేయవలసినది, ఈ ప్రయత్నం అవసరమైనది. ఈ ప్రయత్నం ప్రారంభించి తొండం బొక్కెనతో ప్రారంభించారు. తెలంగాణలో ముగ్గురు సంపాదకులు, తెలంగాణలో జంబు సాహిత్యం ఏర్పడింది. తెలంగాణలో నీళ్లు అట్టడుక్కు పోయాయి. 100 ఫీట్ల, 200 ఫీట్ల, 700 ఫీట్ల అని కొలుచుకునే చోట మళ్ళీ పాత మోట బావి దగ్గరికి పోదాం, మళ్ళీ పాత తొండం బొక్కెల దగ్గరికి పోదాం. ఈ తొండంలో ఎన్ని నీళ్ళు వస్తే అన్ని నీళ్ళు సంపాదించాం, మళ్ళీ ఒకసారి అని తొండం బొక్కెల దగ్గర ప్రారంభించారు. కాదు, నిజంగా ఈ 5 సంవత్సరాలు నేను వాళ్ళ చాలా సన్నిహిత ఆత్మీయ మిత్రులు కాబట్టి ప్రతిసారి పుస్తకం ఇస్తున్నాను, ప్రతిసారి నేను చదివి చాలా సంతోషపడుతున్నాను. లోపాలను గుర్తిస్తూనే ఇంత గొప్ప ప్రయత్నం చేస్తున్నారు కదా. తొండం పొక్కిన తర్వాత చిందు నేల. చిందు ఎప్పటిది? మీరు జాయపసేనాని ఉత్తరరత్నాకరం చదివితే 8 ప్రాంతీయ స్థానిక కళారూపాలు ఉన్నాయి అని రాసి 8లో ఒకటి చిందు. 11వ శతాబ్దపు చిందును ఇవాళ ఒక అట్టడుగు కులానికి పరిమితం చేసి ఇంకెవరిది కాదు. తెలంగాణ సమాజానికి, తెలంగాణ సగర్వంగా చెప్పుకునే సంస్కృతి అది. చిందు నేల ఇది. అందుకే 2వ సంవత్సరానికి చిందు నేల అని పేరు పెట్టారు. చిందు నేలలో వచ్చిన కథలు ఏమిటి? చిందు నేల నిజానికి తెలంగాణ మాత్రమే కూడా కాదు, కాకతీయుల నాడు మొత్తం తెలుగు ప్రాంతం అంతా, బహుశా కొన్ని మరాఠీ ప్రాంతాలు, కన్నడ ప్రాంతాలు కూడా చిందు నేలని. ఈ చిందు నేల కథలు వచ్చాయి. అక్కడి నుంచి నాకు పేర్లు ఎట్లా పెడుతున్నారంటే ఒకసారి ఆలోచిస్తే చాలా ఆశ్చర్యం వేసింది. తొండం ఒక్కన దగ్గర ప్రారంభమయ్యారు. తగ్గిస్తాము, పాతాళ గరిగె వేస్తున్నాము, పాతాళ గరిగెతో తగ్గడం ప్రారంభించారు. ప్రారంభించిన తర్వాత వాళ్ళకి అర్థమైంది కేవలం కిందికి పోవడం మాత్రమే కాదు, విశాలంగా కూడా పోవాలి. ఇది చిందు నేల. అందువల్లనే నిజానికి ఈ ముగ్గురు లేదా ఇప్పుడున్న వాతావరణంలో తెలంగాణ మాత్రమే వేస్తాము అనుకోలేదు వాళ్ళు. దళిత కథ వేస్తాము, తెలుగులో వచ్చిన దళిత కథ వేస్తాము అని చిందు నేలకంతా విస్తరించారు. ఆ తర్వాత సాత, కొమ్ము. ప్రత్యేకించి కొమ్ము అంటే నాకు గుర్తొచ్చింది. దీనిలో ఒక కథలో ఒక కథకుడు, నేను పేరు చెప్పదలుచుకోలేదు కానీ ఒక మాట అన్నాడు. అది చూస్తే నాకు ఎంత ఆశ్చర్యం వేసిందంటే, డప్పోని ఎంబటి కొమ్ముడు పడ్డట్టు. ఇది ఇంకెవరైనా రాయగలరా? మనము మామూలుగా బడి పలుకులు నేర్చుకున్న వాళ్ళం ఏమంటామంటే నక్షత్రకుడు పడ్డట్టు. ఎవడు నక్షత్రకుడు? ఎద్దు హరిశ్చంద్రుడు వెంటబడ్డాడు. ఎవరిది కథ? వెంటబడ్డట్టు అని ఇంకేమైనా ఉందా మాట? ఇంకేమైనా ప్రతీక ఉందా? కేవలం వాళ్లకు మాత్రమే తెలిసిన ప్రతీక, వాళ్ళు మాత్రమే రాయగలిగిన ప్రతీక. డప్పు కొడుతున్నాడు, పక్కన కొమ్ము రుతున్నాడు. డప్పు కొమ్ము కలగలిసి జుగల్బందీ సాగుతుంది. ఈ జుగల్బందీ ఎట్లా సాగుతుందో ఎవరికి తెలుసు? ఇటువంటి మామూలు సమాజానికి, బయట అనుకునే సమాజానికి తెలియని అనేక విషయాలు ప్రతి సమూహానికి ఉన్నాయి. కానీ కొన్ని సమూహాల్లోని జీవితం అంతా ఇప్పటికీ తెలిసి వచ్చి బయటికి రాసేసాము. కొన్ని సమూహాల గురించి తెలియదు. సతీష్ చంద్ర గారు రాలేదు వాడు. సతీష్ చంద్ర గారు ఎప్పుడో 30 ఏళ్ల కింద ఒక మాట రాశారు. దండపు తునుకలు అనే మాట 1000 ఏళ్ల తెలుగు సాహిత్యంలో లేదా 100 ఏళ్ల ఆధునిక తెలుగు సాహిత్యంలో ఎవరికైనా తెలుసిన? దళిత ఉద్యమం వచ్చిన తర్వాత దండపు తునుకలు అన్నమాట. అంటే ప్రతి జీవితం నుంచి తవ్వి తీయవలసినవి, ప్రతి జీవిత స్థాయి నుంచి, తలం నుంచి, రంగం నుంచి గుర్తించవలసినవి అనేకం ఉన్నాయి. వాటిని వాళ్లే చెప్పాలి, వాళ్లే రాయాలి, వాళ్ళు రాసిన కథలు. అందువల్లనే ఆ కథల్లో ఆ బలం ఉంది. మీరు మామూలు కథా ప్రమాణాలతో పోల్చి తెలుగు కథకి ప్రమాణం ఉండాలి, ఇది కథ అవునా కాదా అని చర్చ చాలా చేయవచ్చు.
దీనిలో కొన్ని అటువంటి ప్రమాణాలతో లేవు. కానీ వీటికి ఆ ప్రమాణాలు వర్తింపజేయవచ్చునా అసలు? అది ముందు ప్రశ్న. ఎవరితో ప్రమాణాలు పోలుస్తున్నావు? అసలు పోల్చడానికి ఇంగ్లీష్లో ఒక నుడికారం ఉంది, యాపిల్స్ అండ్ ఆరెంజెస్ పోల్చకూడదు అని. యాపిల్ వేరు, ఆరెంజ్ వేరు. నువ్వు 3000 ఏళ్లుగా ఒక విద్య నేర్చుకునే అవకాశం ఉండి, సంపద పొందే అవకాశం ఉండి, జాతి సాహిత్యం మీద, సంస్కృతి మీద ఆధిపత్యం చెలాయించే అధికారం ఉన్నవాళ్ళు సృష్టించిన ప్రమాణాలు పోతున్నాయి. 3000 ఏళ్లుగా విద్యకు దూరమై ఇప్పుడు మొదటి తరం విద్యావంతులు వస్తూ, ఇప్పుడు మొదటి తరం సాహిత్యకారులు వస్తూ వాళ్ళు సృష్టిస్తున్న ప్రమాణాలు, వాళ్ళు సృష్టిస్తున్న సాహిత్యం, ఈ రెండింటికి ఒకే ప్రమాణంతో కొలవగలవా? అది పెద్ద చర్చ, బహుశా ఎప్పటికీ తెగని చర్చ. అంటే అందువల్ల ప్రమాణాలు లేని దాన్ని కూడా ఏ ఆధునిక భావనలు, ఆధునిక ప్రయోగాలు లేని దాన్ని కూడా అనగలవా అనే చర్చ కూడా చాలా చేయొచ్చు. మొత్తానికి ఈ మొత్తం నేపథ్యంలో అత్యవసరమైన ఒక పని, అద్భుతమైన ఒక పని 4 సంవత్సరాలుగా మీరు చేస్తున్నారు. 5వ సంవత్సరంలో ప్రవేశించారు. ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన పని ఎంతో చూస్తే ఒకసారి ఆశ్చర్యం కలుగుతుంది. 44 మంది దళిత కథకులు ఉన్నారు. ఈ 5 సంవత్సరాల్లోనే, 4 సంవత్సరాల్లోనే, 5వ సంవత్సరం కలవకుండా 44 మంది దళిత కథకులు రాసిన 87 కథలు వచ్చేసారు. ఇప్పుడు మళ్ళీ ఒక 16 కథలు, 16 మంది రచయితలు. అంటే ఎంత సంపన్నమైనది ఈ వాతావరణం, ఎంత సంపన్నమైనది ఈ సాహిత్య సంప్రదాయం. ఈ సంపన్నమైన సాహిత్య సంప్రదాయం నుంచి ఈ పుస్తకం మీద మాట్లాడే అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. ఈ 16 కథల్లో ఒక 8-10 కథలు అద్భుతమైనవి. కథ వస్తువు రీత్యా చూసినా, కథ శిల్పం రీత్యా చూసినా, వాడిన భాష రీత్యా చూసినా అద్భుతమైనవి. నిజానికి అవి దళిత జీవిత అనుభవం లేకపోయి ఉంటే రాసి ఎవరైనా రాయగలరా అని కూడా మనం పరిశీలించదగిన కథ. ఆ కథలు కొన్ని అయితే తమ జీవిత అనుభవాలు, తాము పొందిన అనుభవాన్ని, అది నిజ జీవిత వ్యక్తులు. ఉదాహరణకు ఒక పేరు చెప్పక తప్పడం లేదు, మానస రాసిన కథలు. మానస ఎండూరి, ఆమె తల్లి మరణమే కథ. మరణం తర్వాత మామూలు అపార్ట్మెంట్లో అందరం చూస్తూ ఉన్నాం కదా, తల్లి శవం అక్కడ పెడితే వాచ్మెన్ కుటుంబం, మరొక వెనుకబడిన కులానికి చెందిన కుటుంబం మాల మైల అని శవాన్ని పెట్టినందుకు తెలుస్తుంది. ఈ స్థితిలో ఉన్న సమాజం. మనం ఏదో 21వ శతాబ్దం ఆధునికత, ప్రపంచం అంతా చేతిలో ఉంది, మీటర్ ఒక్కగానే ప్రపంచం కనబడుతుంది అనుకుంటున్నాం. ఒక వాచ్మెన్ భార్య, ఒక తెలుగు సాహిత్యంలో అసాధారణమైన కృషి చేసిన, ప్రొఫెసర్గా పనిచేసిన, పిహెచ్డి చేసిన ఒక గొప్ప రచయిత చనిపోతే ఆమె పార్థివ దేహం అక్కడ పెడితే మాల మైల అనే స్థితి. ఆమె కూతురు కూడా కథకురాలే కాబట్టి, ఆమె కూతురు కూడా రచయితే కాబట్టి ఆ అనుభవాన్నే కథగా మార్చి అద్భుతం. అట్లాగే ఇంకొక కథకుడు తాను తెలంగాణ ఉద్యమంలో పనిచేయడం, తెలంగాణ ఉద్యమ క్రమంలో ఊళ్ళో ఎట్లా తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించడం, ఆ మొత్తాన్ని నిజంగా జరిగిన ఘటనే అనిపిస్తుంది, జరిగిన ఘటనే కథ రాశారు. ఇంకొక కథకుడు గబ్బిలం చేసుకుని, జాషువా గారి గబ్బిలం దేశాలు తిరిగి సమాజాన్ని గురించి అంటే జాషువా గారి అభిప్రాయాలు ప్రకటిస్తుంది. ఇక్కడ గబ్బిలం కూడా కథగా మార్చాడు. గబ్బిలం నేను తలకిందులుగా వేలాడుతున్నాను, రాత్రిపూట మాత్రమే తిరుగుతున్నాను, ఎందుకు ఈ తలకిందులుగా వేలాడాలి, ఎందుకు రాత్రిపూటని తిరగాలి, నేను పగటి పూట ఏం జరుగుతుందో చూస్తాను అని ప్రయాణం ప్రారంభిస్తుంది. సమాజంలోని భయానక దృశ్యాలు, విషాదకర దృశ్యాలు, సమాజంలోని అసమానత దృశ్యాలు వరుసగా చెప్తూ వస్తుంది. అద్భుతమైన అంటే అట్లా ఒక్కొక్క కథ చదువుతూ పోతే మీరు దళిత కథకుల దృష్టికోణం ఎంత సునిశ్చితమైనది, ఎంత విశాలమైనది అత్యద్భుతంగా కనబడుతుంది.
మరొక కథ ఉంది. ఇది రాజమండ్రి పరిసరాల కథ. అన్నవరం అనే పేరు ఉంటుంది. అసలు దీనిలో కొన్ని పేర్లు అంటే రాసిన కూడా ఒక కథకులి కథలో పాత్ర పేరు సమాధానం, ఒక కథకుడి కథలో పాత్ర పేరు అన్నవరం. అది ఎంత మానవీయమైన ఒక ఊళ్ళో వచ్చిన అబ్బాయి, పూల అమ్ముకునే అబ్బాయి, దళితుడైన అబ్బాయి. ఆయనను మొదట ఆయన ముఖం చూసి, ఆకారం చూసి, పూటక మచ్చలతో ఉండిన ముఖం, ఓడు కాలు ఇవి చూసి కొంత చీదరించుకున్న ఒక యువతి, ఉద్యోగం చేసే యువతి, చివరికి ఆ అబ్బాయిని ఎంతగా దగ్గర తీసుకుంది, ఎంతగా అభిమానిస్తుంది, ఎంతగా ప్రేమిస్తుంది. ఆ అబ్బాయి ఒక పూలమ్ముకునే ప్రయత్నంలో కారు కింద పడి చనిపోతాడు. అసలు కన్నీళ్లు పెట్టుకున్న మీరు చదవలేరు. ఒక ఆంధ్ర రచయిత, తెలంగాణ ఆంధ్ర అనేది లేదు, జీవితం, దళిత జీవితం నుంచి ఎన్ని అద్భుతమైన విషయాలు చెప్పొచ్చు అని ఈ కథల్లో దాదాపు ప్రతి ఒక్కటి చెప్పింది. ఒక 4-5 కథల మీద నాకు కొంత ఇంకా వీటిని దిద్దవలసిన ఉండేది, ఇంకా కొంచెం మెరుగుపెట్టి ఉండవలసింది అనే ఒక అభిప్రాయం ఉంది. కానీ అయినప్పటికీ సరే, సంపాదకుల 3 కథల గురించి చెప్పనక్కర్లేదు, సంపాదకులే ఉన్నారు కాబట్టి 1-2 పుస్తకావిష్కరణ సభలు చెప్పడం సభా మర్యాద అవునో కాదో నాకు తెలియదు. ఇవన్నీ ఇదివరకు ప్రచురితమైనవే. అయినప్పటికీ ప్రచురితం కావడం అనేది వాళ్ళ రోజుల్లో దాదాపు సగం వెబ్సైట్లో వచ్చినాయి. వెబ్సైట్లోకి రాయడానికి లేదా పత్రికల్లో కూడా కొంత ఎడిటింగ్ అనేది పోయింది కాబట్టి కొంత యథాలోపంగా రాసేవి, వాక్య నిర్మాణాలు సక్రమంగా లేనివి, వ్యాసం లాంటి దాన్ని కథగా రాసినవి, లేదా కథ పేరుతో కవిత్వం నింపినవి, ఇటువంటివి ఉంటాయి. దళిత కథలో కూడా అవి ఉండొచ్చు. 3 ఎడిటర్లు వీటిని కొంత ఎడిట్ చేసే పని చేస్తే బాగుంటుంది. ఉదాహరణకు ఒక కథలో 5-6 లైన్ల వాక్యాలు ఉన్నాయి. కథకు అది ఎప్పుడు కూడదు. సంక్లిష్ట సంకీర్ణ వాక్యాలు అసలు తెలుగులో లేవు, కథలో అసలు ఉండడానికి వీల్లేదు. వ్యాసంలో నాబోటి వాడు రానివాడు వ్యాసంలో అటువంటి రాస్తాడు. కానీ కథకులు గొప్పవాడు కదా, కథకులు జీవితాన్ని రాస్తున్నారు కదా. జీవితంలో చిన్న వాక్యాలు ఉంటాయి, జీవితంలో ఒక పదం వాక్యాలు ఉంటాయి. ఒక కథ 7-8 లైన్లు కూడా ఒక వాక్యం నిజానికి వాటిని విరగొట్టవచ్చు. ఇది నేను అనుకోవడం 3 ఎడిటర్లు ఉన్నారు కాబట్టి కథా రచయితలతో మాట్లాడి అచ్చైపోయిన రచనే, కానీ మళ్ళీ ఒకసారి ఇది జీవితాంతం నిలిచిపోయేది. పత్రికల్లో వచ్చింది, ఆ వారం సంచికతో అయిపోయింది. ఇది ఇప్పుడు దళిత కథకు ఒక ప్రాతినిధ్య సంకలనం అని చరిత్రలో నిలిచిపోతుంది. 100 ఏళ్ల తర్వాత ఎవరైనా చూస్తారు. ఎడిట్ చేసి ఒక అవకాశం ఉంది, ఎడిట్ చేయండి. రెండోది, ఇప్పుడు పుస్తకాలు వేసే వాళ్ళందరికీ చెప్పవలసిన విషయం, ఆధునిక ముద్రణ సౌకర్యాలు వచ్చిన తర్వాత ప్రతి పుస్తకం చాలా ఆకర్షణీయంగా కనబడుతుంది. ఆకర్షణలో పడి సారం మర్చిపోతున్నాం. అచ్చు తప్పులు లెక్కలేని. దయచేసి 1కి 2 సార్లు దిద్దండి. కీడు, ఏం కీడు అని పై వాక్యం ఉంది. కింది వాక్యంలో నేను చేసిన పని వల్ల కీడు వస్తుంది. పాఠకులు బహుశా ఇది కూడా కీడే కావచ్చు, పొరపాటు పడింది అని అర్థం చేసుకుంటారు. కానీ దిద్దాలి కదా. వనభోజనాలు అని పైవాక్యంలో ఉంటుంది. మరి కావాలని రాస్తారో తెలియదు నాకు. మన భోజనాలు అనుకుంటే అది వా బదులు మాబడిందా లేక మన భోజనాలు లేదా, శ్లేష చేశారా తెలియదు. శ్లేష కూడా చేయొచ్చు. కాబట్టి ఇటువంటివన్నీ చాలా నాకు చూస్తుంటే కొంచెం పంటి కింద రాయవచ్చు. అవేమి పెద్ద లోపాలని కాదు. చంద్రునిలో మచ్చ, ఇంత వెన్నెల ప్రసరించేటప్పుడు ఈ మచ్చ లేకుంటే బాగుండేది కదా అని అనిపిస్తుంది. ఇది పరిపూర్ణమైన వెన్నెల అయితే బాగుండేది కదా అలా అనిపిస్తుంది. గండదీపపు వెన్నెల, గండదీపపు వెలుగు ఈ లోకమంతా వ్యాపించాలని, జంబూ సాహితీ చిరకాలం వర్ధిల్లాలని. ఇది ఇప్పటికి 16 కథలతో వస్తుంది.
బహుశా ఇంకా చాలా కథలు వస్తూ ఉంటాయి. ఇంకా ఎక్కువ కథలతో ఇంకా మెరుగైన సంకలనాలు తేవడానికి ఈ ముగ్గురు సంపాదకులు తమ కృషి కొనసాగించాలని, ఇప్పుడైతే ఉండేటప్పుడు కనకయ్య గారు లాంటి వాళ్ళు దీనికి సహకరించారు. ఇట్లా సహకరించేవాళ్ళు చాలామంది ఉన్నారు. కనుక ఈ పనిని ఎప్పటికీ ఆపకండి, ఈ పనిని ఇంకా మెరుగ్గా చేయండి అని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చింది.